అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ సిఎస్ఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. పెండింగ్ లో ఉన్న 124 సూపర్వైజర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఇంకా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తల సిఐటియు రాష్ట్ర నాయకురాలు ఉంటారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పేసి గత 2 సంవత్సరాలకు ముందు 2023వ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన సమ్మెబాట ప్రారంభించడం జరిగింది. అప్పుడు 42 రోజులు సమ్మె చేసినప్పటికీ అప్పుడు ప్రభుత్వం ఏది జీతాలు పెంచకపోగా మినిట్స్ కాపీ ఇచ్చినారు, జూలైలో పెంచుతామని. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రతి టెంట్ దగ్గరకు వచ్చి మీ న్యాయమైన కోరికలు ఖచ్చితంగా మీకు మా ప్రభుత్వం వస్తే వేతనాలు పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 18 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు వేతనాలు పెంచకపోగా మేము మళ్ళీ ఈ రోజు ఆందోళన బాట పట్టాల్సింది వచ్చింది. రాష్ట్రంలో ఈ రోజు అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు 3 సంఘాల ఆధ్వర్యంలో ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఆందోళన బాట పట్టింది. ఇది ఆరంభం మాత్రమే. ఈ జీతాలు వేతనాలు పెంచే వరకు మా అంగన్వాడీల ఆందోళన అయితే ఆగవని చెప్పేసి చెప్తా ఉన్నాం. కనీస వేతనాలు 26,000 అమలు చేయాలి, పని భారం తగ్గించాలి, అర్హులైన హెల్పర్స్ కు వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. తదితర డిమాండ్లతో మేము ఈ రోజు ఆందోళన బాట పట్టినాము. కాబట్టి ఇవన్నీ వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం. లేని పక్షంలో మా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తాము. ఆందోళన గురించి మరికొంతమంది జిల్లా నాయకురాలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? మీ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఆఫీసు వద్ద అంగన్వాడీలు అందరము ఐక్యంగా మేము పోరాటాలు చేయడం జరుగుతుంది. మా ముఖ్యమైన డిమాండ్స్ అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అర్హులైన హెల్పర్స్ అందరికీ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, యాపుల పనిభారం తగ్గించాలని ఈ ముఖ్యమైన డిమాండ్స్ ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాము. ముఖ్యంగా వైఎస్ జగన్ కాలంలో మేము 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. 4 జీవోలు సాధించుకున్నాం. ఇంతవరకు ఒక జీవో అమలు కానటువంటి పరిస్థితి. అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు జీతాలు పెంచుకోకుండా రోజుకొక కొత్త పని పద్ధతులు పెట్టి యాపుల పనివారం పెంచి అంగన్వాడీ వర్కర్స్ లో చాలా ఇబ్బంది పెట్టే పని ఈ ప్రభుత్వం ప్రయత్నం పనిచేస్తా ఉంది. మేము యూనియన్ గా సెల్లులు ఎన్నికిచ్చిన తర్వాత ఈ రోజు సెల్లులు ఎన్నిక ఇవ్వడం, కొత్త సెల్లులు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు మంత్రి గారు. అంతేకాదు, మంత్రి గారు మాట్లాడుతూ నిన్న అంగన్వాడీలకు పట్టణాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా సంక్షేమ అమలవుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. పట్టణ ప్రాంతాల్లో కూడా అంగన్వాడీలకు తల్లికి వందనం కానీ హెల్పర్స్ కు మాత్రమే వస్తున్నాయి. వర్కర్స్ కు తల్లికి వందనం రాలేదు, విడో పింఛన్ రాలేదు, ఇతర సంక్షేమ పథకం అమలు కానటువంటి పరిస్థితి. పల్లెల హెల్పర్స్ మాత్రం అవి కూడా 100% రానటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాలు సర్కారు ఇచ్చారు కానీ అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరి అవలంబిస్తా ఉంది. అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి అంగన్వాడీలు అలసిపోయినటువంటి పరిస్థితి. ఇంకో పక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. చాలీచాలని జీతాలు, యాపల పని భారము, రోజుకు 8 గంటల పని దినం అయితే రోజుకు 12 గంటలు 16 గంటలు పని చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు అంగన్వాడీలు ఉంది. కుటుంబాన్ని కూడా ఆలోచించే స్థితిలో మేము లేనటువంటి పరిస్థితి. ప్రభుత్వమే చెప్తుంది ఏ ప్రభుత్వ పథకం విజయవంతమైన అంగన్వాడీలు కూర్చుందని చెప్తారు. కానీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ఈ ముఖ్యమంత్రి గారు చాలా మొండిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆలోచించండి మీరు. 11,500 జీతము వర్కర్స్ కు, హెల్పర్స్ కు 7,000, మినీ వర్కర్స్ కు 7,000 సరిపోతుందా? ధరలేమో పెరుగుతున్నటువంటి పరిస్థితి. మనం ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ రోజు రోడ్డు బాటన పట్టడం జరిగింది. అయితే మాకు అంగన్వాడీలు జీతాలు పెంచేంత వరకు, ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి సిఐటియు నాయకురాలను హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాకీర్ తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.